క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాలూరు విచారణ చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగకు విచ్చేసినటువంటి విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారికి, విశాఖపట్నం అగ్రపీఠ వికర జనరల్ రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి బాలశౌరి గారికి, విచారణకర్తలు విజయనగరం డీనరీ డీన్ అయినటువంటి ఫాదర్ బందనాజం జోసెఫ్ గారి తరపు నుంచి విచ్చేసిన గురువులకు, మఠవాసులకు, విచారణ ప్రజలకు, విచ్చేసినటువంటి వివిధ విచారణ సంఘ క్రైస్తవులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా ప్రవేశ గీతంతో తండ్రి గారిని నృత్యంతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క దివ్య బలి పూజ దివ్యవాణి TCBC తెలుగు క్యాథలిక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం జరుపుతుంది. కాబట్టి తామెల్లరూ విచ్చేసి ప్రభుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. తండ్రి గారిని మనందరి కొరకు, మన విచారణ కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా ప్రార్థన చేస్తూ స్వాగత నృత్యంతో తండ్రి గారిని, గురువులను ఆహ్వానించుకుందాం. స్వాగత నృత్యం. यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा. यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा. हे युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह. वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही
సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మ దేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందును ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. బలియాగం దేవుని త్యాగం మానవ జాతికి మనుగడ మార్గం. ఈ బలియాగం దేవుని త్యాగం మానవ జాతికి మనుగడ మార్గం. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మ దేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందును ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పునీత బాల తెరేసమ్మ గారి మహోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఈ పండుగను పురస్కరించుకొని మన విశాఖ అతిమేత్రానులైనటువంటి ఉడుమల బాల తండ్రి గారిని ఆహ్వానించుకొని మరి ఈ దినము 29 మంది బాలబాలికలు మన మధ్యన మన పిల్లలు నూతనంగా ప్రథమంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోతున్నారు. మరి ఈ పండగ పూజా బలిని మన కోసం సమర్పిస్తూ మన చిన్నారులకు ప్రథమ దివ్య సప్రసాదాన్ని ప్రసాదించమని మన విశాఖ అతిమేత్రానులు ఉడుమల బాల తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాను. మరి మన విశాఖ అతిమేత్రాసన వీజీ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మరి మన విజయనగరం డీనరీ గురువులందరినీ కూడా ఈ పూజా బలికి ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను పొందురుగాక. సాలూరు 1 తెరేసమ్మ గారి విచారణ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నాను.
మన విశాఖపట్నం అగ్రపీఠంలో సాలూరు విచారణ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 150 సంవత్సరాల ఘన చరిత్ర. ఇక్కడ మిషనరీలు వచ్చి మీకందరికి స్వార్థ బోధించి ఇంత పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేశారు. కనుక నేను చాలా ఆనందంగా ఉన్నాను. అగ్రపీఠాధిపతి అయిన తర్వాత ఎప్పుడా రావాలి, సాలూరు చూడాలి అని అనుకుంటుంటే ఇప్పటికి దేవుడు అవకాశం కలిగించాడు. కనుక చిన్న తెరేసమ్మ గారు పెద్ద మనస్సు కలిగిన వారు, పెద్ద పునీతురాలు, మన తిరుసభలో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగి ఉన్నవారు. అలాంటి పుణ్య స్త్రీని మనకు పాలక పునీతురాలుగా వసిగారు. కనుక చిన్న తెరేసమ్మ గారికి మన ప్రేమను భక్తిని చూపిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మన విశ్వాసమును వ్యక్తపరచుదము. పండుగ శుభాకాంక్షలు. మొదటిగా విచారణ గురువులు ఈ డీనరీ మండల గురువరేణ్యులు ఫాదర్ జోసెఫ్ గారు 60 ఏళ్ల కుర్రవాడు, 60 సంవత్సరాలే కానీ చాలా యవనుడిగా ఉన్నాడు. పోయిన సంవత్సరం షష్ఠి పూర్తి చేసి 25 సంవత్సరాల గురు జీవిత జూబిలీని చేసి 60లో ప్రవేశించారు. కనుక వారికి విశాఖపట్నం అగ్రపీఠం వికార్ జనరల్ ఫాదర్ బాలశివరి గారికి, మన పెద్ద వీధి విచారణ గురువులు ఫాదర్ మర్యాదాస్ గారికి, 2 సంఘాలు, ఇంతకుముందు 2 సంఘాలు, ఒక సంఘం, ఇప్పుడు తల్లి కూతురు సంఘాల్లో 2 ఈరోజు అనేక మందిని చూస్తున్నాను. ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన మీకు, వివిధ గ్రామాల నుంచి విచారణ చేసిన గురువురేణులకు, కన్యాస్త్రీలకు పండుగ శుభాకాంక్షలు. ప్యారిష్ కౌన్సిల్ మెంబర్లకి, స్త్రీలకి, పురుషులకి, మరీ ముఖ్యంగా ఈనాడు మన మధ్యలో మన పిల్లలు మొదటిసారి యేసు ప్రభువుని తమ హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ప్రథమ దివ్య ప్రసాద స్వీకరణ. కనుక ప్రియమైన బాలబాలికలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి పీఠం దగ్గర దాకా తీసుకొస్తున్నారు ఈరోజు. కనుక మీ తల్లిదండ్రులందరికీ, అమ్మ నాన్నలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సేవలో వివాహ అంతస్తులో వారు చేస్తున్న సేవకు వందనాలంటూ ఈ సాలూరు విచారణ ఎప్పుడు విశ్వాసములో ప్రప్రథమ స్థానములో ఉండేటట్టుగా మనమందరం కోరుకుంటూ, దేవుని ఉద్యానవనములో విరిసిన చిన్న తెరేసా అనే చిన్ని పుష్పము, రంగురంగుల గులాబీ తోటలో విరిసిన మల్లె, తెల్లని మల్లె పువ్వు చిన్ని తెరేసా. కనుక చిన్న ప్రాయంలో 24 సంవత్సరాల వయసులోనే దేవుడు పరలోకానికి పిలుచుకున్నాడు. ఆ 24 సంవత్సరాల చిన్న జీవితంలోనే దేవుడికి ఎంత సేవ చేసిందంటే, ప్రపంచమంతటా ఆమె మిషన్స్కి పాలక పునీతురాలు, సువార్తను బోధించే వాళ్ళందరికీ. కాన్వెంట్ దాటి బయటికి పోలే ఆమె. కాన్వెంట్లోనే దేవప్రసాదం ముందు కూర్చొని ప్రపంచంలోని సువార్త బోధకులందరి కోసం ప్రార్థించేది. అందువలన ఆమెను ప్రపంచ మిషన్స్ పునీతురాలుగా నెరవేర్చారు. ఈరోజు అక్టోబర్ నెల మొదటి రోజు. ఈ నెలలో దేవమాతకు ప్రియమైన, జపమాల మాతకు ప్రియమైన నెల మనకందరికీ తెలుసు. కనుక ఈ నెలలో ప్రవేశిస్తూ మనము ఇన్ని ఆశయాలతో ఈ బలి పూజను కొనియాడదాం. మరియ మాతలోని గొప్పతనము, చిన్న తెరేసమ్మ గారిలోని ప్రత్యేకత మనము గ్రహించి ఎన్ని విషయాలతో ఈనాడు ఇంతమంది జనసమూహము మన విశ్వాసాన్ని, దివ్యవాణి, తెలుగు ప్రజల ఏకైక గర్వకారణము ఇదిగో ఈ దివ్యవాణి టెలివిజన్. కనుక మన విశ్వాసాన్ని ప్రపంచం అంతటా ఇప్పుడు ప్రసారం చేస్తున్నారు. కనుక మన విశ్వాసాన్ని, దాదాపు 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన విశ్వాసమును ప్రపంచానికంతటికి చాటుతూ మన విచారణ గ్రామ పునీతురాలైన పండుగను మనము కొనియాడుచు ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను, మన లోపములన్నిటిని మన్నించమని ఈ ప్రాంతమంతా కూడా మన ప్రార్థనల ద్వారా, మన పండగల ద్వారా క్రీస్తు సువార్త సౌరభాలు వెదజల్లేటట్టుగా దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఎలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, తండ్రి కుమార పవిత్రాత్మను మిమ్మల్ని ఆరాధించుచున్నాము. నీవు పరలోక రాజ్యం వినయాత్మలకు పసిబిడ్డలకు చెందునని తెలియజేసితివి. పునీత చిన్న తెరేసమ్మ గారు చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహించుము. ముఖ్యముగా సాలూరు విచారణను నిరంతలుగా దీవించుము. ఘన చరిత్ర కలిగిన ఈ విచారణను ఎన్నో సంవత్సరాలుగా నడిపించుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచు ఇంత పెద్ద విచారణను చిరుకన్య తెరేసమ్మ గారి దీవెనలతో మీరు నింపి ఉన్నారు. ఆమె ప్రార్థన సహాయమున ఈ పండుగ పూజలో పాల్గొనుచున్న మమ్మందరినీ మేము నామ వలె పవిత్రముగా జీవించినట్లును తుదకు ప్రత్యక్షముగా నిన్ను మోక్షములో గాంచు భాగ్యము దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత బాలయేసు తెరేజా కన్యక శ్రీసభ వేద పండితురాలు, వేద వ్యాపక దేశముల పాలక పునీతులు. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కళమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
తండ్రియ వీణయలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తండ్రి వీణయలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. తెల్లవారని తలుపులను తట్టు లేపుదమా, తెల్లవారని తలుపులను తట్టు లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వీణయలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ డంబము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ స్వార్థపరత్వము కానీ కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడినై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడితిని, బాలుని వలె తలంచితిని, బాలుని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసితిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసగగా కనబడు ప్రతిబింబము వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాకు. వందనములు. కోటి సూర్యుల కాంతిన మెంచిన తేజోమయుడు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తునే సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడు నిలచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. క్రీస్తునాథునియందు ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, సాలూరు విచారణ కథోలికులారా, ఇతర గ్రామాల నుండి, ఇతర మతాల నుండి, ధర్మాల నుండి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసు శుభాశీస్సులు అందజేస్తున్నాను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ రెండు ఈ లోకం పుట్టక ముందు ఉన్నవి. మనము చనిపోయిన తర్వాత, లోకం అంతమైన తర్వాత ఉంటాయి. కనుక ఈ మూడు కూడా దైవీక సుగుణములు, థియలాజికల్ వర్చ్యూస్. మన క్రైస్తవులకు మాత్రం పరిమితము కాదు. విశ్వాసము ప్రతి మనిషి గుండెలో, రక్తములో, కణకణములో ఉంటుంది. నిరీక్షణ, నమ్మకం. నీవు నమ్మగలిగితే ఈ లోకమే సుందరముగా, నందనవనముగా కనబడుతుంది. చిన్న తెరేసమ్మ గారు నమ్మగలిగారు. నమ్మటము అనేక అంతస్తులతో కూడి ఉన్నది. ఈ సంవత్సరము నిరీక్షణ జూబిలీ సంవత్సరము. మానవత్వం ఎంత తగ్గిపోతున్నా, దానవత్వం ఎంత విజృంభిస్తున్నా, మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నా, రాక్షసత్వం ఎక్కువ అవుతున్నా, క్రైస్తవులకి ఎవరి నమ్మకం చనిపోయినా నాశనమైన కావచ్చు, కానీ క్రైస్తవులమైన మనకు, కథోలికులమైన మనకు ప్రత్యేకముగా ఈ నిరీక్షణ మన గొప్ప ఓదార్పును, నమ్మకాన్ని ఇస్తుంది. అది కూడా ప్రేమ తర్వాతనే. విశ్వాసము, నిరీక్షణ, లేకపోతే నమ్మకము, నమ్మిక మనం అంటాము. ప్రేమ మూడవది. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం ఒక ప్రేమ గీతం. ప్రేమను గురించిన పాటలు కోటాను కోట్లు ఉన్నాయి. ప్రతి సినిమాలో ఎన్నో కనపడుతుంటాయి. అవన్నీ పై ప్రేమను సూచించేవి మాత్రమే. నిజమైన, నిండైన దేవుని ప్రేమను తాకగలిగిన ప్రేమ, దేవుని ప్రేమను రుచి చూడగల మానవ ప్రేమ, అది మనకు చిన్న తెరేసమ్మ గారు చూపించారు. దేవుని గులాబీ వనములో విరిసిన ఒక తెల్లని లిల్లీ పువ్వు. గులాబీ పూలు అంటే అందరికి ఇష్టం. ఇక్కడ చాలా ఉన్నాయి కదా గులాబీ పూలు. గులాబీ పూలలో ఏ రంగు ఇంకా ఎక్కువ ఇష్టం అందరికీ? ఎరుపు రంగు, ప్రేమ రంగు. ప్రేమ రంగు. ఆ ప్రేమ పైపైన మాటల్లో మాత్రం కాదు, నీ గుండెలోని రక్తాన్ని చూపించి, రక్తపు రంగు ఏ విధంగా ఉంటుందో అలాంటి రంగు. అందుకే ప్రేమికులకు ఏ రంగు గులాబీలు ఇచ్చుకుంటారు? ఎర్రని పుష్పం ఇచ్చుకుంటారు. ఒక అబ్బాయికి తెలియక నల్లటి రోజా పువ్వు తీసుకుపోయి ఇచ్చిండట. ఆ ప్రేమ ఫలించలేదు. ఇంకొక ఆయన వెరైటీ ఉండాలని పసుపు పచ్చటి గులాబీ పువ్వు. పసుపు పచ్చటి గులాబీ ఎవరికైనా ఇస్తే రాఖీ కట్టినట్టు అనమాట.
అక్కా చెల్లెళ్ళ అన్నదమ్ముల ప్రేమ బంధము. కనుక చిన్న తెరేసమ్మ గారు, నేను కూడా ఎర్రటి గులాబీ, నేను ప్రభువు కోసం రక్తము చింది, నా గుండెలో ఆ బాణము, యేసుప్రభుని సిలువ వేసిన బాణము దూసుకుపోయి రక్తము కార్చి, నేను తిరుసభలో సంఘములో ఈనాడు సాలూరు ఉద్యానవనములో మనకు మెరుస్తున్న తెల్లని లిల్లీ పుష్పం. చిన్న తెరేసమ్మ, నీ ఆశయం మంచిదే, కానీ నాకు తిరుసభలో సంఘములో ఎర్రని గులాబీ పూలు చాలా చాలా ఉన్నాయి. చాలామంది క్రీస్తు కోసము అపోస్తులు పీటర్, పౌలు మొదలుకొని మన దేశ అపోస్తులుడు తోమాసు వారు కూడా బల్లెముతో పొడవబడ్డాడు. యేసు కుడి ప్రక్కన తెరవబడిన హృదయంలో బల్లెముతో శిలువ మీద ఆయన విరేలాడినప్పుడు తెరవబడిన ఆ గుండెలో చేయి పెట్టి చూస్తే తప్ప నేను విశ్వసించనన్నాడు. ఏ బల్లెమైతే క్రీస్తు హృదయాన్ని తెరిచిందో ఆ బల్లెముతోనే ఇప్పుడు మద్రాసులో, చెన్నైలో పొడవబడి మనందరి కోసము, భారతదేశ రక్షణ కోసము ఆయన రక్తము ఈ నేలను, ఈ భరత ఖండాన్ని పవిత్రము చేసింది, పావనము చేసింది. కనుక చిన్న తెరేసమ్మ, నీవు తెల్లని గులాబీ పువ్వు నాకు కావాలి. ఇది మానవ ప్రేమకు గుర్తు. ఎర్రని గులాబీలు, పసుపు పచ్చని గులాబీలు స్నేహానికి, రాఖీ ప్రేమకు గుర్తు. ఇంకా రకరకాల రంగులున్నాయి గులాబీ పూలు. ఈ కాలంలో హైబ్రిడ్ బయోటెక్నాలజీ ఎక్కువైపోయి రంగురంగులు, అసలు గులాబీల కంటే అయ్యే బాగా మెరుస్తున్నాయి కదా. అసలు బంగారం కంటే గోల్డ్ ఎక్కువ బంగారం మెరిసినట్టు. కనుక ఈ విధముగా చిన్న తెరేసమ్మ గారి ఆశ, నేను ప్రభువు కోసం రక్తము చింది ఎర్ర గులాబీని ఈ దేవుని ఉద్యానవనములో, సాలూరు ఉద్యానవనం, ఇదిగో ఇక్కడికి నేను మొదటిసారిగా విచ్చేసి అడుగుపెట్టినప్పుడు రెండు ప్రక్కల పచ్చటి పొలాలను చూస్తూ ఎంతగానో ఒకే ఒక రంగు ఇంత అందముగా కళ్ళకు ఇంపుగా కనపడుతుంది. అదే రంగురంగుల ఉద్యానవనము. తిరుసభలో అనేక మంది పునీతులు, అనేకమైన గులాబీలు విరుస్తున్నాయి. మనల్ని కూడా సాలూరు సంగమనంతా జ్ఞానస్నానం ద్వారా ఒక గులాబీ కమ్మని సువాసన వెదజల్లు, రమణీయమైన కమనీయమైన రంగు, నేత్రములకు, మానవ నేత్రములకు ప్రియమైన జీవితం జీవించాలి మనము. అటు తర్వాత దేవునికి ప్రియమైన జీవితంగా మారాలని కోరుకుంటూ మనమందరం ఈనాడు సాలూరు గులాబీ తోట, దేవుని గులాబీ తోటలో విరిసిన మనమందరము ఈనాడు పవిత్రతకు గురితైన తెల్ల గులాబీల్లా మన పిల్లలు తెల్లని వస్త్రాలు ధరించి పరలోకంలోని దూతల వలె ఇదిగో మన ముందు కూర్చొని ఉన్నారు. ప్రభువుని వారి తెల్లని హృదయాలు పాప సంకీర్తనం చేశారా? మీరు చేసి మీ హృదయాలను పవిత్రపరుచుకున్నారు. ఇంకా తెలిసి తెలియని వయస్సు వాళ్ళది. పాపమేదో పుణ్యమేదో, మంచి ఏదో చెడు ఏదో, ఇంకా కొంచెం ఇప్పుడే మనస్సు వికసిస్తుంది. ఈ సమయంలో వాళ్ళు తమ పాపాలని ఒప్పుకొని మన్నింపు కోరుకొని మొదటిసారి ప్రభువుని వారి హృదయాలకు ఆహ్వానిస్తున్నారు. కనుక చిన్న తెరేసమ్మ లాంటి చిన్న మనస్సు కలిగిన మనమందరం, ఊరిలో సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు ఉంటారు. పెద్దలు ఎవరంటే పెద్ద మనస్సు కలిగిన వాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు కాదు, పెద్ద మనస్సు కలిగిన వాళ్ళు. ఈ విధంగా చిన్న తెరేసమ్మ గారు, నేను కూడా ప్రభువు కోసం పెద్ద మనస్సు కలిగి ఎర్ర గులాబీని కావాలని తాపన పడితే బైబిల్ అంతా వెతికిందంట. ప్రభువా, నువ్వు నన్ను ఏ రంగుకు పిలుస్తున్నావు, నాకు ఏ పిలుపునిస్తున్నావు? ఆది కాండము నుండి బైబిల్లో చివరి పుస్తకం ఏంటిది? దర్శన గ్రంథం వరకు వెతికితే పౌలు గారి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, ఈరోజు మనం విన్న 2వ పట్టణము. ప్రేమ, నీ పిలుపు ప్రేమ, నీ జీవితము ప్రేమ. ఈ మానవ ప్రేమ కాదు, తాత్కాలిక ప్రేమ కాదు, ఎప్పటికీ దేవునికి ప్రీతికరమైన గులాబీ పువ్వు ఆమె. అందుకే 24 సంవత్సరాలే దేవుడు ఆమెకు జీవితాన్ని ఇచ్చాడు. మనందరికీ తెలుసు. ఆమె
జీవిత గాథ మీరు ప్రతి పండక్కి వింటూనే ఉంటారు. కనుక చివరి సంవత్సరాల్లో ఆమె పెద్ద మనసుతో పెద్ద 50, 80, 60 మన ఫాదర్లాగా కనీసం షష్ఠి పూర్తి చేసుకోవాలని ఆశపడ్డది. మన ఫాదర్ జోసెఫ్ తెలుసు కదా, ఈ విధంగా మన మధ్యలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు. కనుక ఆమెకు 24 సంవత్సరాలు, చివరి సంవత్సరాలు కూడా టీబీ, ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి ఆమెకిచ్చి ఆమె యేసు ప్రభుని పంచగాయాలని, కనపడని పంచగాయాలని ఫ్రాన్సిస్ అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, ఇక్కడ అంతోని వారు ఉన్నారు, బాలయేసు, మనకు అనేక మంది పునీతులు తెలుసు. కనుక ఆ పంచగాయాలని మొన్న మధ్యలో పాద్రి పియో గారి పండుగను, అసిసిపుర ఫ్రాన్సిస్ పండుగను కొనియాడాం. వారికి పంచగాయాలని దేవుడు కనపడేటట్టుగా మనకు ఆదర్శప్రాయంగా ఉండేటట్టు, మనకి స్వస్థత కలిగేటట్టు యేసు ప్రభుని పంచగాయాల నుండి మనము స్వస్థత పొంది మన పునీతుల ద్వారా ఈనాడు ఆ ప్రభుని గాయాలను స్మరించుకుంటూ, ఆయన గాయముల వలన మీరు స్వస్థత పొంది ఉన్నారు, ఆయన దెబ్బల వలన, ఆయన శరీరము నిండా పొందిన దెబ్బల వలన మీరు ఊరట నొంది ఉన్నారనే యోషియా ప్రవక్త 700 ఏళ్ళ క్రితమే, క్రీస్తు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే అనేక ప్రవచనాలు చేశాడు. కనుక ఈనాటి చిన్న తెరీసమ్మ గారి పండుగను కొనియాడుచున్న మనము ఆమెను తెల్లని, నీవు శ్రీ సభలో దేవుని ప్రేమకు సరిపోయే ప్రేమ తెల్లటి గులాబీ, కనుక నీవు తెల్లని గులాబీలా శ్రీ సభలో ఉండు అని ఆమెకు ఎంత ఆశపడ్డా, ఎంత ప్రార్థించినా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములోని పఠనాన్ని ఇచ్చాడు. ఎంత లోతైన భావాలతో కూడిన ఈ పట్టణము మనకు తెలుసు. పౌలు గారు ప్రేమను గురించి, మానవ భాషలన్నిటినీ, ప్రపంచంలో అన్నిటిని మాట్లాడగలిగినను, చివరికి దేవదూత భాషలు కూడా మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేని వాడనైతే గనగన మోగే గంట లాంటి వాడిని, సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళలాగా ఉంటుందని. ఈ విధముగా ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ డంబము కానీ. కనుక మనలో ఎవరు గొప్పవారని ఈనాడు మనల్ని అడిగితే రాజాదిరాజులు, వీరాధి వీరులు, నిన్న బొబ్బిలిపోయిన అక్కడ పాపరాయుడు, తాండ్ర పాపరాయుడు కథ అక్కడ చూసి ఆశ్చర్యపోయారు. లేకపోతే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రపంచ దేశాధినేతలు, అమెరికా ప్రెసిడెంట్, ఆఫ్రికా, ఈ విధంగా. లేకపోతే సంఘంలో ఈ కాలంలో అంతా సెల్ ఫోన్లు, టెక్నాలజీ విరిగిపోయి పెద్ద పెద్ద గూగుల్ CEO, లేకపోతే ఈ మధ్యలో వచ్చింది కదా, మనుషుల తెలివిని పక్కన పెట్టేస్తున్నారు. మన మెదడులో ఒక చిప్పుని పెట్టి మొత్తం మనకంటే 100 రెట్లు ఎక్కువ తెలివితో మాట్లాడుతుంది. ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడుతుంది, ఇంకా అనేక పనులు చేస్తుంది. కనుక ఈ విధముగా దేవుడు సృష్టించిన మనిషిని పక్కన పెట్టి దేవుని పోలికలో సృష్టించబడిన మనము దేవునికి ప్రీతికరమైన గులాబీ పువ్వులా ఉండాలని ఇంత పెద్ద విచారణకు ఇంత చిన్ని పుష్పము. చిన్న తెరీసమ్మ గారికి ఇంకొక పేరేంటిది? చిన్ని పుష్పము. జీవించింది 24 ఏండ్లే. చివరి 4-5 ఏండ్లు అసలు ఎంత తీవ్రమైన బాధతో ఆమె క్రీస్తు ప్రభుని శిలువ శ్రమలో పాల్గొందో చెప్పలేము. అయినప్పటికీ ఆమె తెల్లని గులాబీ పూలుగా నన్ను కోరాడు దేవుడు, నేను అది ఉంటాను. తిరుసభలో కనుక ఇలాంటి పరిశుద్ధతను కోరిన ఈరోజు సువార్తలు మనం విన్న పట్టణం కూడా అదే కదా. తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటు చిన్న వాణిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. మత్తయి 18:4-5 వచనాలు క్రీస్తునాథు నేను ప్రియులారా. కనుక చిన్న పిల్లలు అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వారు, ఎక్కువ గొప్పగారు దేవుడి ముందని మనం మానవులమైతే మనం ఒప్పుకోలేము. బిషప్ గారు చాలా పెద్దవారు, మన విశాఖ అగ్రపీఠానికి, లేకపోతే మా విచారణ స్వామి, లేకపోతే కార్డినల్, ఈ విధంగా మానవుల లెక్కల్లో మనము ఈ గ్రామ సర్పంచ్, లేకపోతే ఎమ్మెల్యే గారు, మంత్రులు, ఈ విధంగా ఈ లోక దృష్టితో చూస్తే వారు. కనుక దేవుడు మనకు నేర్పించేది ఈ
దాదాపు 150 సంవత్సరాల చరిత్రలో ఈ చిన్ని తెరేసమ్మ గారిని మీకు ఇచ్చి ఈ సాలూరు అన్నీ తెరేసా నగర్గా కూడా మార్చారంటే ఎంత గొప్ప విషయం మనం అర్థం చేసుకుని ఈ పండుగను కొనియాడుచున్న మనలో ఈగో, అహం పెరుగుతూ ఉంటుంది. మనం పెద్దవారే కొంది, చిన్నవారిలో ఉండదు, మనకందరికి తెలుసు. అందుకే చిన్నవారు కల్లా కపటము లేకుండా అందరికీ పిల్లలంటే ఇష్టం, అవునా కాదా? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపటం ఎరుగని కరుణామయులు. కరుణామయుడు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ఎర్రని గులాబీ ప్రేమ క్రీస్తు చూపించి సిలువ నుండి రక్తధారలు కాల్చి ఆ ప్రభు చిన్న తెరేసమ్మ గారిని అడిగినారు, నేను నీ కోసం మరణించా, నీవు నా కోసం జీవిస్తావా? మనల్ని కూడా అడుగుతున్నాడు. నేను మీకోసం మరణించా, మీరు నా కోసం మరణిస్తారా? కాదు, మీ మరణం దేవుడికి తర్వాత మీరు నా కోసం జీవిస్తారా అనేది గొప్ప ప్రశ్న. చిన్న తెరేసమ్మ గారు దానిని జీవించగలిగారు. వేద పండితులు డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అన్నారు. 15-20 ఏళ్ళ వయసులో ఎంత జ్ఞానం ఉంటుంది. ఆమె దేవుని ప్రేమ రహస్యమును, ఎర్రని గులాబీ పూలోని మాధుర్యముతో పాటు తెల్లని గులాబీలోని పవిత్రతను, దేవునికి సంబంధించిన ప్రేమను ఆమె మాటల్లో రాసింది. కాన్వెంట్ 4 గోడలు దాటి బయటికి పోలేదు. కానీ ప్రపంచంలో నేను పూజ మొదట్లో చెప్పినట్టు ప్రపంచంలో సువార్తను బోధించు వారందరి కోసం, మిషన్స్ కోసం, ముఖ్యంగా మనలాంటి దేశాలలో ఎక్కడైతే క్రైస్తవం ఇంకా చాలా తక్కువ ఉందో, ఇక్కడ దాదాపు 1883లో ఇక్కడ మొట్టమొదటి మిషనరీలు ఇక్కడ అడుగుపెట్టారని నాకు తెలుస్తుంది. కనుక ఎవరికైనా గుర్తుందా మొట్టమొదటి పేరు? ఆ ఫాదర్ పేరు ఫాదర్ పీటర్ పేరాడ్ అని, అలెక్సిస్ మరోలైట్ అని. ఈ విధముగా సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, అందమైనవి, ధన్యమైనవి, ఆశీర్వాదకరమైనవి. కనుక ఇంకా మనము ఎక్కువగా ప్రార్థించాలి. 2వ పాఠంలో మనం విన్న వచనాల్లో ఒకటి, ప్రార్థించండి అలుపు లేక సలుపు లేక. స్వార్థ బోధ చేసే వారితో పాటు స్వార్థ సేవకుల కోసం ప్రార్థించే వారి శక్తి ఎక్కువగా ఉంటుంది. మనకి చిన్న తెరేసమ్మ గారిలో కనపడే గొప్ప సుగుణము అది. ఆమె ఎంతగా ప్రార్థన చేసేదంటే, ఆమె ప్రార్థన ద్వారా ఎన్నో పాపాత్మల హృదయాలు కరిగిపోయి మారు మనసు పొందారు. ఎన్నో దేశాలే ఆమె ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. కనుక క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సువార్త విత్తనము నాటబడి 1883లో అప్పుడు 37 మంది కథోలికులు మాత్రమే, 37 గులాబీ మొగ్గలే అవి తర్వాత పూలుగా మారి ఈనాడు దాదాపు 4000 మంది ఇక్కడ సాలూరు ఒకటి విచారణలో ఉన్నారు. కనుక ఈ గులాబీ పూలన్నిటికీ దేవునికి వందనాలు చెబుతూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను దేవునికి తెలియపరచు. గులాబీ రంగు ప్రేమతో పాటు దేవాని కోసం పవిత్రతలో జీవిస్తాను. చిన్న తెరేసమ్మ గారి మార్గంలో ప్రపంచమంతా మారటానికి, భారతదేశమంతా క్రీస్తు రాజ్యము కావటానికి నేను నా అనుకున్నది నేను వదిలిపెడతాను. చిన్న తెరేసమ్మ కావాలి, నీవు అనుకున్నది నీవు కావాలన్న విధంగా నేను జీవిస్తానని మనమందరము క్రీస్తునాథునందు ప్రియులారా. పిల్లలు, కాలం మారుతుంది. ఈ కాలంలో పిల్లలు చూస్తున్నాం, 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు, చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. నేను ఒక వాక్యం చెప్పేసరికి వాళ్ళు 5 వాక్యాలు అర్థం చేసుకుంటారు, 4 వాక్యాలు నేను చెప్పలేదు. వాళ్ళ మైండ్లు ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. కానీ ఆ 4 ఏం అర్థం చేసుకుంటారంటే వాళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం చెప్పేది కాదు. కనుక పిల్లలకు మంచి మార్గం నేర్పితే నేర్చుకుంటారు. మంచి మార్గం మనం నేర్పకపోతే చెడు మార్గం వాళ్ళంతటా వాళ్ళని, అది మనం నేర్పన అవసరం లేదు. ఎవరు, సైతాను రెడీగానే ఉంటుంది. మిమ్మల్ని కూడా ఈరోజు నుంచి సబ్సాన్ తీసి నా కోసం, ప్రభు కోసం గట్టిగా ఉంటామంటే ఎక్కువ శోధనలు,
చెడు మాటలు, చెడు తలంపులు, పెద్దలకు అవిధేయత ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండి ప్రభు శక్తితో ఇంకా చిన్న తెరేసమ్మ వారి వలె దేవునికి ప్రియమైన తెల్లని గులాబీగా నేను ఉంటాను ప్రభువా, నన్ను స్వీకరించని మనం ప్రార్థించుదాము. కనుక ఇన్ని నాళ్ళ చరిత్రను మనము ధ్యానించుకుంటూ ఈరోజు మనం దాదాపు 150 పూలను ఒక దండగా చేసి, పూల దండగా చేసి, నేను అక్కడ వచ్చినప్పుడు చాలా పెద్ద దండలు వేశారు. ఈరోజు మనం దేవుని మెడలో చిన్న తెరేసమ్మ గారి చేతుల మీదుగా మనం ఆ దండను ప్రభు మెడలో వేసి ఇంకొక సంవత్సరం ముందుకు సాగుదాం. పూలంటే చాలామందికి, అందరికీ ఇష్టం, ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం కదా. కనుక పూల దండను చూసినప్పుడు పిల్లలకి పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆ పూలన్నిటినీ ఒక దండగా ఉంచేది లోపట కనపడని దారము, అదే దేవుడు. దేవుడే మా ఆధారం, దేవుడే మా ఆధారం అంటూ మనం ఈనాడు చిన్న తెరేసమ్మ గారితో సహా ముందుకు సాగుతూ ఆ 150 పూల దండలో ఏ 2 సంవత్సరాలు ఒక విధంగా లేవు. కాబట్టి పూలు కూడా కనుక ఈ విధంగా రకరకాల పూలను మనము దేవుని మెడలో వేసి ఆ మెడలో ఉన్న దారం, ప్రభువా నీవే గనుక మమ్మల్ని నడపకపోతే, మమ్మల్ని నడిపించకపోతే, మేము నీతో నడవలేకపోతే, పడిపోయినప్పుడు అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది మరియమ్మ గారు మనల్ని లేపటానికి, ఏ బాధ లేదు. ఇంకా పగిలిపోయినప్పుడు పోయిన అంతోని వారు మన బాధలు, నీలోక బాధలను చాలా లోతుగా అర్థం చేసుకుంటాడు. ముఖ్యంగా జాతి, మతము, కులము భేదము లేకుండా ఈయన గారు అందరినీ ఆకర్షిస్తాడు. అంతోని వారి పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నావు మనం చూస్తే అక్కడ నిన్న బొబ్బిల్లో ఒక అంతోని వారి చిన్న మందిరాన్ని మేము ప్రారంభోత్సవం చేశాము. కనుక ఈ విధంగా ఇంతమంది పునీతుల్లో క్రీస్తునాథుని ప్రియులారా మనం ఈనాడు ఈ ప్రేమ పాఠము, ప్రేమ పట్టణమును చదివి ఉన్నాము. దాని ప్రకారం జీవిస్తూ క్రీస్తు ప్రభు కూడా పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలను నూతన నిబంధనలో 2 ఆజ్ఞలుగా దేవుడు మలచాడు, మార్చాడు. ఏంటివి? దైవ ప్రేమ, మానవ ప్రేమ, సోదర ప్రేమ, దైవ ప్రేమ. కనుక 2 కూడా ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. అన్ని మతాల్లో, ధర్మాలలో మానవ సేవయే మాధవ సేవ. కంటికి కనిపించని దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని 3 సుగుణాలు మనకున్నప్పటికీ అది సోదర ప్రేమలో చూపించకపోతే మన సాలూరు గ్రామం ఇంకా అనేక వేల మంది, నేనైతే ఈరోజు పట్టణం మొత్తం తిప్పారు నన్ను, ఇంత పెద్దదా నేను ఆశ్చర్యపోయినా. మన చిన్న తెరేసమ్మ గారి పండుగను కొనియాడుతూనే మనమందరం మన ప్రకృతి పండుగల్లో మనం పాల్గొంటూ ఈ ప్రకృతి పండుగల ద్వారా క్రీస్తు నిజ దేవుడే, నిజ రక్షకుడని మనం ప్రకటించుతూ ముందుకు సాగినట్లు మనమందరము దేవుని ప్రార్థించుదాము. ఇక్కడ నా మెడలో ఒక ప్రత్యేకమైన పట్టి ఉంది, కనపడుతుందా? నేను పాలియం అంటారు. మన పరిశుద్ధ పాపు గారు, మనకి 3 నెలల క్రితం క్రొత్త పాపు గారు వచ్చారు. ఏం పేరు? టెలివిజన్లలో, వార్తాపత్రికల్లో చూసింటారు కదా, లియో పాపు గారు. లియో అంటే లయన్, సింహం. మనల్ని శత్రువుల నుండి కాపాడటానికి దేవుడి సింహం లాంటి ఒక పాపు గారిని, గొర్రెల మందను కాపాడటానికి, తోడేండ్ల నుండి, నక్కల నుండి, గుంటల నక్కల నుండి కాపాడటానికి దేవుడి పాపు గారిని ఇచ్చారు. ఈ సంవత్సరము అగ్రపీఠాధిపతి, పీఠాధిపతి అంటే తెలుసు, బిషప్. మామూలుగా బిషప్స్ ఉంటారు ప్రతి పీఠానికి. మన విశాఖ మామూలు పీఠం మాత్రం కాదు, అగ్రపీఠం. కాబట్టి ఈ మేత్రాసనానికి ఆర్చ్ బిషప్. ఈ సంవత్సరం ఆయన ఆర్చ్ బిషప్స్ అందరినీ మన క్రొత్త పాపు గారు రోమాపట్టణం మమ్మల్ని పిలిచారు. నేను మీ అందరి విశ్వాసాన్ని మన పీఠంలో ఇక్కడ సాలూరు, బొబ్బిలి, మక్కువ, వయస్వలస ఈ ప్రాంతాల నుండి, ద్రాక్షారామం, యానాం, రాజమండ్రి, గోదావరి అన్ని విచారాల ప్రేమలను, విశ్వాసాన్ని
నేను పాప గారికి అందజేసి మన ప్రేమను చూపించాను. అప్పుడు వారు ఇది నా మెడలో వేస్తూ ఇది పాల్యమని, దీనిని మీరు పూజ చేసినప్పుడెల్లా, ముఖ్యంగా పెద్ద పూజలు పండగ పూజలు చేసినప్పుడు దీనిని ధరించి నా ఆశీర్వాదము ప్రజలందరికీ అందజేయండి అని దీవించారు. కనుక ఇది కేవలము మన అగ్రపీఠాధిపతులకు మాత్రమే ఇది ఉంటుంది. కనుక క్రొత్తగా ఎంపికైన మన 14వ లేయపాపు గారు, ఎన్నో లేయపాపు గారు, ఇంతకుముందు 13 మంది అలా పనిచేశారు, ఆ పేరుతోనే పనిచేశారు, పాపు గారిగా సేవలు అందించారు. కనుక మనమందరము వారికి మన ప్రేమను విశ్వాసాన్ని ఇక్కడి నుంచో చూపిస్తూ ఈరోజు మన సాలూరు ప్రజల విశ్వాసాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి రోమానగరం వినపడేటట్టుగా కరతాళదనతో దేవుని స్తుతించుదాము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించు యొక్క ఏకచిత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారానికి లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయగల తండ్రి తనకెంతో ఇష్టమైన చిరు పుష్పమైన చిన్న తెరీసమ్మ గారి వేడుదల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నిండు హృదయంతో తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ సమయంలో ఆ తండ్రిని మరింతగా మనలను మన కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని విశ్వాసముతో విధేయతతో మంచి మనస్సులతో తండ్రి అనుగ్రహాల కొరకు ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా మన శ్రీసభ అవసరముల కోసం, మన కుటుంబ అవసరాల కోసం పరమ పూజ్యుడైన ప్రభువుని వేడుకుందాం. ఓ కరుణామయుడా, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మీ దివ్య రాజ్యమును ఇహలోకములో స్థాపించుటకు అహర్నిశలు శ్రమించుచున్న మా తిరుసభ అధినేత అయిన లియో జగద్గురువులను, మా విశాల విశ్వాస విశాఖ అతిమేత్రానులైన బాలపీఠాధిపతులను, గురువులను, మత బోధకులను, మఠవాసులను, ఉపదేశులను, ఉపాధ్యాయులను, ఇతర ఉద్యోగస్తులందరినీ సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మా విచారణలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను, యువతీ యువకులను దండిగా మెండుగా దీవించండి. వీరంతా చెడు వ్యసనాల బారిన పడిపోకుండా, ప్రసార మాధ్యమాల వరవడిలో కొట్టుకుపోకుండా, చదువుల్లోనూ క్రమశిక్షణలోనూ దైవ జ్ఞానములోనూ పొరుగువారికి సేవ చేసేలాగా మంచి చెడుల విచక్షణ జ్ఞానము కలిగి మంచి వైపు మాత్రమే అడుగులు పడేలాగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య సంతోషకారకుడా, మేము నివసిస్తున్న మా భారతదేశమును, మా రాష్ట్రమును, మా ప్రాంతమును మిక్కిలిగా దీవించండి. మేమంతా అన్యోన్యంగా ఒద్దికగా పరమత సహనము కలిగి జీవించే విధముగా మీ కృపను దయచేయండి. మా సమాజంలో ఉన్న పేద ధనిక అసమానతలు, కుల లింగ వివక్షతలు తొలగించండి. మేమంతా ఒకరి ఎడల ఒకరు గౌరవ భావము కలిగి పరిణతి చెందిన పౌరులుగా మమ్ము మా దేశవాసులందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పండుగ వేళ మమ్మల్ని అందరినీ ఈ విధముగా సమకూర్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క దోషములను మీ యందు ఒప్పుకుంటున్నాము.
నోటి మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, సమస్తంగా కానీ నీకును నీ ఆత్మకును విరుద్ధముగా మేము ప్రవర్తించిన ప్రతి పొరపాటును, పాపమును, లోపములను మన్నించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రజల కోసం, విశ్వాసులైన మన అందరి కోసం ప్రార్థన చేద్దాం. మా చిన్న తెరేజమ్మ గారి విచారణలో ఉన్న అనేక మందికి అనేక రకాలైనటువంటి అవసరములలో ఆదరవును కోరుచున్నాము. వివాహముల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలము కొరకు, ఆరోగ్యము కొరకు, మనశ్శాంతి కొరకు, కుటుంబ బంధాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా మనవులన్నీ నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకను మన అవసరాలను, మన విన్నపాలను, విజ్ఞాపనలను ప్రభుని ముందు ఒక నిమిషం మౌనముగా ఉంచుదాం. ప్రార్థించుదము. అడిగిన ప్రతివానికి ఇవ్వబడునని నీ కుమారుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు తండ్రి. ఇదిగో ఈనాడు మా పాలక పునీతురాలైన చిన్న తెరేసమ్మ పండుగ కొనియాడుతూ ఆమె వేడుదల ద్వారా మేము ముందుంచిన ప్రతి విన్నపాన్ని దయతో ఆలకించి నీ చిత్తమైన ఎడల మాకందరికి అనుగ్రహించమని ఈ మనవులన్నీ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన క్రీస్తునాథుని ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదిలో నిరాగాలను అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదిలో నిరాగాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా స్వీకరించుమా కలుష హృదయాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా స్వీకరించుమా కలుష హృదయాలను అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదయలో నిరాగాలను మాకున్నదంతయు నీవిచ్చినదే దేవా ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ప్రభువా మాకున్నదంతయు నీవిచ్చినదే
శరణ కోరితిని దయచూపుమో ప్రభువా. మారిన మా హృదయాలను అర్పింపవేడితివి, శరణు కోరితివి, దయచూపుమో ప్రభువా. అర్పణ హృదయార్పణ సమర్పణ సౌహృదయార్పణ. అర్పణ హృదయార్పణ సమర్పణ సౌహృదయార్పణ. అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను. సమర్పించగవచ్చాము దేవా మా హృదిలోని రాగాలను. సిరులన్నీ ఉన్నను విలువైన జీవితం నీ కృప లేకున్నా వ్యర్థమే ప్రభువా. సిరులెన్ని ఉన్నను విలువైన జీవితం నీ కృప లేకున్నా వ్యర్థమే ప్రభువా. మా వికసిత మనసులను ముదమార్పించి దయను కోరితిమి కృప చూపుమో ప్రభువా. మా వికసిత మనసులను ముదమార్పించి దయను కోరితివి, కృప చూపుమో ప్రభువా. అర్పణ హృదయార్పణ సమర్పణ సౌహృదయార్పణ. అర్పణ హృదయార్పణ సమర్పణ సౌహృదయార్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు నామస్తుతి మహిమల కొరికను మన ప్రయోజనముల కొరికను తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరికను మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసాలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండి నామ జీవితము నీకు పాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకారయోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నేచోటి నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట సబబు ఏలైన స్వర్గరాజ్య నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసనా హోసనా హోసనా
హోసానా 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 పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా పెదవినందు మధురం పొంగి పొర్లగా దావీదు సుతునకు హోసానా పాడగా దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం దేవాది దేవునకు స్తుతులు పాడుదాం హోసానా 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 ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింపగా ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తింపగా నదులు సెలయేరులను గాలియును మేఘమును నదులు సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదాం భూలోకవాసులను స్తుతులు పాడుదాం హోసానా 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 పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును
చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముఖమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
అందరు నిలుచొని ఇప్పుడు దివ్య ప్రసాదము స్వీకరించే సమయము. మొదటిసారి స్వీకరించే వాళ్ళు వెలుగుచున్న ఒత్తులతో వస్తారు, ప్రభుని ఆహ్వానిస్తారు. మనమందరము ఒత్తులు లేకుండానే వెలిగే క్రైస్తవులము, ఇతరులను వెలిగించే క్రైస్తవులము అన్న ఆనందముతో మన బిడ్డలను దేవునికి సమర్పించుచు పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక అన్ని కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో గంటల తరబడి చిన్న తెరేసమ్మ గారు ఆరాధించిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన స్వస్థతను పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడునుగా. ఆమేన్. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని
దేవుని ప్రేమాహారం, పరము నుండి దిగి వచ్చిన మధురాహారం, పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సహితం ఆరగించని అమరాహారం, దేవదూతల సహితం ఆరగించని అమరాహారం. ప్రేమనంతరంగరించి ఇలా వెలసిన అమృత భోజం, ప్రేమనంతరంగరించి ఇలా వెలసిన అమృత భోజం. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. ఇది నజరేయుని విందు, అమరేసుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేసుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. పరే మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. మంచిగా పరి మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. దేహాత్మల శుద్ధి నొసగ పుణ్య పదములో నడుపు విందిది. దేహాత్మల శుద్ధి నొసగే పుణ్య పదములో నడుపు విందిది, నడుపు విందిది. ఇది నజరేయుని విందు, అమరేసుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేసుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. పాపములన్నీ మన్నించును, నీ
నీ వ్యాధులు నెల్లా నయము చేయును మరణము నుండి నిన్ను కాపాడును మరణము నుండి నిన్ను కాపాడును ప్రేమ నెరవులే దీవెనలు ప్రేమ నెరవులే దీవెనలు వసగును ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి దీర్ఘశాంతుడు ప్రేమనిధి 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 నా ఆత్మమా ప్రభునే స్తుతించుము నా ఆత్మమా ప్రభునే స్తుతించుము నా ఆత్మమా ప్రభునే స్తుతింపుము ప్రభునే స్తుతింపుము ప్రభునే స్తుతింపుము ప్రభునే స్తుతింపుము ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఈరోజు మనందరినీ దీవించి చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మనం ఈ పరిశుద్ధ బలిలో భక్తివశంగా మనం పాల్గొనడానికి దేవుడు మనం దీవించి ఆశీర్వదించారు. అందుకు పితైన సర్వేశ్వరునికి త్రిత్వైక దైవానికి మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లించుకుందాము. మరి పిల్లేరా, ఈ సంవత్సరం పండుగ మరి లాస్ట్ ఇయర్ మనం అక్టోబర్ 1న పండుగ చేయలేదు. మరి 22వ తారీఖునే తండ్రి గారు చెప్పినట్టుగా జూబిలీ మరి పండుగ వేడుకలు ఒకటిగా చేసుకున్నాము. మరి ఈరోజు అక్టోబర్ 1వ తారీఖునని మనము మన పాలక పునీతురాలి మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవాలనే ఆశతోని నేను 2 నెలల క్రితమే తండ్రి గారిని ఆశ్రయించినప్పుడు మరి పండుగ మేము ఈ విధంగా సాలూరు మిషన్కి మీరు రావాలి, మమ్మందరిని దీవించాలి అని అడిగినప్పుడు తప్పకుండా వస్తానని మన కోసం ఆయన ఈరోజు ఖాళీ పెట్టుకొని ఈరోజు మన మధ్యకు విచ్చేసి మన కోసం ఈ పూజా బలిని సమర్పించి మన చిన్నారులకు ప్రథమ దివ్య సప్రసాదాన్ని ఇచ్చినందుకు మన సంఘం తరపున మీ అందరి తరపున తండ్రి గారికి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. మరి మన ఆహ్వానాన్ని మన్నించి మన విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గారు కూడా విచ్చేసినందుకు మన మధ్యన వారికి కూడా మీ అందరి తరపున వారికి కూడా కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి మన ఆహ్వానం మన్నించి మన విశాఖ అతిమేత్రాసన విజయనగరం డీనరీ గురులందరూ కన్యాస్త్రీలు మన మధ్యనకు విచ్చేసి మన కోసం ప్రార్థించినందుకు మీ అందరి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతా భావంతో వారికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్. మరి ప్రియులారా, ఈ పండుగ చేద్దామని మేము ప్రారంభించిన నాటి నుంచి మా పెద్దలు ఎంతో శ్రద్ధ తీసుకొని అందరూ సహృదయంతో సద్భావంతో జూబిలీకి ఎలా చేశారో మరి ఈ సంవత్సరం పండుగ కూడా వాళ్ళు మంచి మనసుతోని ముందుకొచ్చి మరి అన్నింటిలో మేము ఉంటామని వాళ్ళే శ్రద్ధ తీసుకొని చేసినందుకు మరి మన సాలూరు చిన్న తెరేసమ్మ గారి విచారణ సలహా సంఘ సభ్యులందరికీ నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మరి పాటల బృందం వాళ్ళు మనం పండగ అని చెప్పిన వెంటనే వారు పాటలు ఒక నెల నుంచి పాటలు ప్రాక్టీస్ చేసి మరి ఈరోజు చక్కగా పాటలు పాడి మనందరము భక్తిపూర్వకంగా పూజా బలిలో పాల్గొనడానికి తోడ్పడిన కోయర్ మెంబర్స్ అందరికీ నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రియులారా, మరి ఈరోజు సౌండ్ సిస్టమ్కి మన గట్టు ప్రసాదు తర్వాత మన పెద్ద వీధి నుంచి పండు ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ మనకు సహకరించి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని సక్రమంగా అరేంజ్ చేశారు. వారికి కూడా ఇద్దరికి గట్టు ప్రసాద్కి మరియు పండుకి ఇద్దరికి నిండు హృదయంతో పొందుకు తెలుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత మరి గ్రామస్తులు లోకల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా మరి అడిగిన వెంటనే సకాలంలో పండుగ చందాలు అందరిచ్చి మరి సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా అందరికీ నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, మీరు చూస్తున్నట్టుగా దివ్యవాణి ఛానల్ మనకి ప్రసారం చేశారు. దానికోసం మన బోయన ప్రసాద్ లేటు వాళ్ళ మిస్సెస్ జ్యోతి మేడం అడిగిన వెంటనే స్పాన్సర్ చేశారు 5,000. తర్వాత వడ్డీ సుర్లా సునీల్ ఫ్యామిలీ 5,000. తర్వాత సునీల్ వాళ్ళ సహోదరుడు సుధీర్ 5,000.
తర్వాత వడ్డీ విజయ్ కుమార్ ఫ్యామిలీ 5,000, తర్వాత ఇంకొక ఫ్యామిలీ మరి వాళ్ళు 15,000 స్పాన్సర్ చేశారు, పేరు చెప్పొద్దన్నారు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి వీరందరూ తర్వాత మరలా సుర్ల నిర్మలా మేడం మరి 5,000 మన ప్రత్యక్ష ప్రసారానికి ఆమె కూడా స్పాన్సర్ చేశారు. సో వీరందరూ మన దివ్యవాణి ఛానల్కి స్పాన్సర్ చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ పండగకి ఉపదేశులు ఎంతో సహకరించి గ్రామాలన్నింటి నుంచి వాళ్ళని తీసుకొని వచ్చినందుకు మన ఉపదేశులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనకి పూజా పీఠాన్ని అలంకరించినటువంటి మన సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, మరి క్యాంపింగ్ సిస్టర్స్ ఎంతో శ్రమ తీసుకొని ఒక వారం 10 రోజుల నుంచి డెకరేషన్ చేయడానికి సిస్టర్స్ మరియు మన యువకులు సహకరించి, అమ్మగారులతో సహకరించి అన్ని చక్కగా బ్యాక్గ్రౌండ్ అన్నీ చక్కగా డెకరేషన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ 29 మంది బాలబాలికలను కొత్త దివస ప్రసాదానికి మరి తయారు చేసినటువంటి మన క్యాంపింగ్ సిస్టర్స్ హేమ వాళ్ళ టీం వాళ్ళు సహకరించారు. 5 సిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్స్. తర్వాత మరి ఎర్ర సామంత వలస విచారణ మరి నేను పూర్వం చేశాను. మరి జీవన్ ఫాదర్ని అడిగిన వెంటనే దింసా గ్రూపు అక్కడి నుంచి బిషప్ గారిని ఆహ్వానించుకొని వచ్చారు. తర్వాత వెల్కమ్ డ్యాన్సు, తర్వాత ఆరతి ఇచ్చినటువంటి మన యువతకు మరియు పెద్దలందరికీ, దింసా డ్యాన్స్ పెద్దలకు, తర్వాత డ్యాన్స్ వేసినటువంటి యువతకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా జీవన్ ఫాదర్ గారు చొరవ తీసుకొని వాళ్ళు పంపించినందుకు థ్యాంక్ యూ జీవన్ ఫాదర్. ఇప్పుడు తండ్రి గారిని ముందుకు రావాలని కోరుచున్నాను. మరి తండ్రి గారిని సన్మానించడానికి పల్లి ఆనంద్ శ్రీదేవి కుటుంబము ముందుకు వచ్చి దుశాలువతోని మరియు పూలమాలతోని బొకేతోని సన్మానిస్తారు. దుశాలువతోని సన్మానించి మరి వారికి చిరు కానుకను కూడా అందించాలని కోరుచున్నాను. ఇప్పుడు మరి తండ్రి గారిని మన పెద్దలు వచ్చి అందరూ దుశాలువతోని సన్మానిస్తారు. ఇప్పుడు మన వీజీ గారిని కూడా మన పెద్దలు దుశాలువతోని బొకేతోని సన్మానిస్తారు. వీజీ గారు కూడా ముందుకు రావాలని సవినయంగా కోరుచున్నాను. అమ్మా మీరు కొంచెం జరగండి అమ్మా. జూబిలీ ఆశీర్వాదము, పరిశుద్ధ పాపు గారి ప్రత్యేక ఆశీర్వాదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత చిన్న తెరేసా తనను తాను తగ్గించుకొని నీకు పూర్తిగా అంకితమనర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షంలో సదా ప్రార్థించను. సాలూరు గ్రామ విచారణ నురంతలుగా దీవించుమని మేము వినిన దివ్య వాక్కు, స్వీకరించిన దివ్య ప్రసాదము మమ్ము దైవ మానవ ప్రేమలతో నింపి సత్య మార్గం నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆల్ఫా ఒమేగా, ఆది అంత్యము లేని దేవాది దేవుడు మిమ్మందరిని మీ జీవిత కాలమంతయు తన అనుగ్రహములతో నింపి కాచి కాపాడుదురుగాక. పునీత చిన్న తెరేసమ్మ గారి ప్రార్థనల ద్వారా మిమ్ములను మీ విచారణను ప్రతి సంవత్సరమును ఆశీర్వదించి ఈ ప్రాంతములో స్వార్థ వ్యాప్తి కృషి చేయి మిమ్ములను కరుణించునుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిని ఉండు దేవాది దేవుడు 2025 సంవత్సరాల క్రితం తన కుమారునిలోకి పంపిన ఆ ప్రభు మీ జీవిత కాలమంతయు తన అనుగ్రహములతో జూబిలి వర ప్రసాదములతో నింపుదురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుసుమం చిన్న తెరీసా, పరిమళ గంధం చిన్న తెరీసా. విరిసిన కుసుమం చిన్న తెరీసా, పరిమళ గంధం చిన్న తెరీసా. పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత, పుడమిన వెలసిన ఓ పుణ్య చరిత. ప్రభు దీవించిన పునీతురాల, ప్రభు దీవించిన పునీతురాల. వందనం 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 అభివందనం, వందనం 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 అభివందనం.